చిన్నపిల్లల అల్లరంటే ఇష్టం ఉండనిది ఎవరికి? వారి కొంట చేష్టలే కాదు, వాళ్ళ నిద్ర కూడా చాలా ముద్దుగా ఉంటుంది. నిద్రలో వాళ్ళు పలికే హావభావాలు, భంగిమలు ఎంత ముచ్చటగా ఉంటాయంటే మన పెద్దవాళ్లు నిద్రపోయే పిల్లలను ముద్దాడకూడదు, వాళ్ళకది దిష్టి అని అంటారు. పిల్లల నిద్రకు అంత ప్రాముఖ్యత ఉంది మరి. కానీ నిజానికి పిల్లల్ని నిద్రబుచ్చటం తల్లిదండ్రులకు ఓ పెద్ద సవాల్. కొంతమంది ఎంత రాత్రైనా పడుకోకుండా విసిగిస్తే, మరికొంతమంది అర్ధరాత్రుల్లో ఉన్నట్టుండి లేచి కేరున ఏడుస్తూ మనకి కంగారు పుట్టిస్తారు. ఇలా పిల్లల నిద్ర విషయంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్ని కావు. అందుకే పిల్లల నిద్రకు సంబంధించిన ఎన్నో వివరాలను పంచుకోవడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చింది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. జో అచ్యుతానంద జోజోముకుందా అని అన్నమయ్య వర్ణించిన, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని ఆంగ్ల కవులు జోలపాట రాసిన, ఏ దేశమైనా ఏ కాలమైనా పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే చిక్కుల్లో పిల్లల నిద్ర ఒకటి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. పిల్లల ఎదుగుదల్లో నిద్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని ఎన్నో పరిశోధనల్లో కూడా తేలింది. ఆరోగ్యకరమైన నిద్ర మన పిల్లల శారీరక, మానసిక వికాసానికి పునాది. అదెలాగా అనుకుంటున్నారా? పిల్లలు గాఢంగా నిద్రించే సమయంలో గ్రోత్ హార్మోన్ విడుదలవుతుంది. పిల్లలు బాగా పెరగడానికి, వారి శరీరం ఎదగడానికి ఈ హార్మోన్ ఎంతో అవసరం. అలాగే చక్కగా నిద్రపోయే పిల్లల్లో మెదడు ఎదుగుదల కూడా బాగుంటుంది. దానివల్ల వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. కొంచెం పెద్ద పిల్లల్లోనైతే విచక్షణా జ్ఞానం కూడా పెరుగుతుంది. అందుకే చిన్నారులకు తగినంత నిద్ర అవసరం. కాని పిల్లలందరిలో నిద్ర ఒకేలాగా ఉండదు కదా. దాంతో ఎంత నిద్ర వాళ్ళ ఆరోగ్యానికి మంచిది? అసలు మన పాప లేదా బాబు సరిగ్గా నిద్రపోతున్నారా అని ఎన్నో సందేహాలు తల్లిదండ్రులను వెంటాడుతూనే ఉంటాయి. ఏ రకమైన నిద్ర అనేది కరెక్ట్, సరైన నిద్ర అనేది పర్టికులర్గా పేరెంట్స్కు తెలియాలి. సో నిద్రలో కాళ్ళు ఊపడము, ఇది పర్టికులర్గా చెప్పాలంటే ఒక గంటకు 5 సార్లు అలా వచ్చింది అనుకోండి, అప్పుడు అది నార్మల్ కింద పరిగణిస్తాం మనం. అది ఒకవేళ 5 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అది అబ్నార్మల్ గా పరిగణిస్తాం. అండ్ వీటితో పాటు నిద్ర పూర్తిగా పోవడము, మధ్యలో గురక పెట్టకపోవడము, బెడ్ వెట్టింగ్ చేయకపోవడము, స్లీప్ వాకింగ్ అని చెప్తారు, నిద్రలో నడవకపోవడము, పళ్ళు కొరకకపోవడము, పొజిషన్స్ మారడము అనేది ఇది సర్వసాధారణం. అది ఇట్ ఈస్ కరెక్ట్ ఆల్సో. పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ బోర్లోనే పడుకుంటున్నారు, మిగతా వాళ్ళు వెళ్ళెలకలు పడుకున్నారు, అలా కంపేర్ చేయాల్సిన పని లేదు. ఇట్స్ టోటల్లీ పర్సనల్ టు ద చైల్డ్. సో బోర్లో పడుకున్నా, వెళ్ళెలకలు పడుకున్నా, పక్కకు పడుకున్నా, అది దాంట్లో ఇండికేషన్స్, స్లీప్ లక్షణాలు, వ్యాధి లక్షణాలు ఏం కావు. ఎలా పడుకున్నా డ్యూరేషన్ ఇంపార్టెంట్, ఈ లక్షణాలు ఏవి ఉండకూడదు. ఆరోగ్యకరమైన నిద్ర అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. కానీ అన్ని వయసులోని పిల్లలు ఒకేలాగా పడుకోరు. పసిపిల్లల్ని తీసుకోండి, వాళ్ళు రోజంతా పడుకున్నట్టే కనిపిస్తారు. అదే పిల్లలు ఒక 3-4 సంవత్సరాలు వచ్చేసరికి ఎంత రాత్రైనా పడుకోరు. ఇక బడికి వెళ్లడం మొదలు పెట్టాక పరీక్షలని, అసైన్మెంట్స్ అని ఆలస్యంగా పడుకోవడం, తొందరగా లేవటం ఇవన్నీ మామూలే. అసలు ఏ వయసు పిల్లల్లో ఎంత నిద్ర అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టిన వెంటనే శిశువుల్లో జీవగడియారం మొదలవదు. వాళ్లకు పగలు రాత్రి ఈ భేదాలే ఉండవు. అందుకే వాళ్ల నిద్రలో ఒక క్రమ పద్ధతి ఏమీ ఉండదు. ఒక 2 నెలలు నిండే వరకు సుమారు 16 నుండి 20 గంటలు పడుకునే ఉంటారు. ఇందులో రాత్రిపూట నిద్ర ఒక 8 నుంచి 9 గంటల దాకా ఉంటే, మిగతా నిద్ర రోజు మొత్తం మీద ఒక 3 నుండి 5 సార్లు ప్రతి కునుకులో 7 గంటల దాకా పడుకుంటారు. ఇక 2 నుంచి 4 నెలల్లోపు పిల్లలు 14 నుండి 16 గంటలు పడుకుంటారు. ఇప్పుడు రాత్రిపూట పడుకునే సమయం కొంచెం పెరిగి 9 నుండి 10 గంటలయ్యి, పగలు తీసే కునుకులు 5 నుంచి ఒక 3 సార్లకి తగ్గుతాయి. ప్రతి కునుకులో పడుకునే సమయం కూడా 4 నుండి 5 గంటల వరకు తగ్గుతుంది. 4 నుంచి 6 నెలల్లోపు పిల్లల్లో కూడా నిద్ర ఇంచుమించు ఇంతే ఉంటుంది. ఇక 6 నెలలు దాటేసరికి వాళ్లలో పగటిపూట కాస్త హుషారు పెరుగుతుంది. వాళ్లు పడుకునే సమయం మొత్తం ఒక 14 గంటలు ఉంటుంది. అందులో 10 నుండి 11 గంటలు రాత్రి పడుకుంటే, పగటిపూట ఒక 3 నుండి 4 గంటలు మాత్రమే కునుకు పెడతారు. సంవత్సరం దాటిన తర్వాత
3 సంవత్సరాలు వచ్చే వరకు చిన్నారులకు సుమారు ఒక 12 నుండి 14 గంటల నిద్ర అవసరం ఉంటుంది. 3 ఏళ్లు దాటేసరికి వాళ్లు ప్లే స్కూల్ అని, ఆటలని అవి ఇవి మొదలవుతాయి. కాబట్టి వాళ్ళకి రోజు మొత్తం మీద ఒక 10 నుండి 12 గంటల నిద్ర అవసరం. ఇందులో ఎక్కువ శాతం రాత్రిపూటే ఉంటుంది. అసలు ఒక 5 ఏళ్లు వచ్చేసరికి పగటిపూట నిద్ర పూర్తిగా ఆపేస్తారు పిల్లలు. ఇక బడికి వెళ్లే పిల్లలు అంటే 5 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు గనక తీసుకుంటే వాళ్ళకి 10 నుండి 11 గంటల నిద్ర అవసరం ఉంటుంది. చిన్నపిల్లలు నిద్రపోకుండా అవస్థపడుతుంటే వాళ్ళు నిద్రకు సంబంధించి ఏదైనా సమస్యతో బాధపడుతున్నారని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఏ రకమైన నిద్ర బహుశా సరి అయింది కాదేమో అని అడిగినట్లయితే పిల్లవాడు మారుమారు నిద్ర లేవడం, తర్వాత నిద్ర లేసినప్పుడు శ్వాస కోసం ఇబ్బంది పడడం, అంటే నిద్రలో శ్వాస కోసం ఇబ్బంది పడడం, అంటే బ్రీదింగ్ డిఫికల్టీ, ఐఏసి వెంటనే లేస్తారు. తర్వాత ప్రధానంగా అంటే గురక పెడుతూ, అంటే మామూలుగా అడపాదడపా వచ్చే కొద్ది గురక గురించి ఎక్కువ ఆలోచన చేయకూడదు, కానీ కంటిన్యూస్గా గురక పెడుతూ అది శ్వాసకు ఇబ్బంది కలిగించి నిద్ర నుంచి బిడ్డను లేపినట్లయితే అది కూడా సరైనది కాదు. దానికి ఏమైనా కారణం ఉందా అని డాక్టర్ను సంప్రదించి తెలుసుకోవడం చాలా. పిల్లలు పగలంతా ఆడుకొని అలసిపోయి వచ్చి హాయిగా పడుకుంటే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ చాలాసార్లు అర్ధరాత్రి అవగానే వాళ్ళ నిద్ర చెదిరిపోతుంది. ఇక అక్కడి నుంచి తిరిగి వాళ్ళని పడుకోబెట్టడానికి మనం పడే పాటలు అన్ని ఇన్ని కావు. కానీ అసలు పిల్లల్లో ఇలా నిద్ర చెదరడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిన్నపిల్లలు సరిగ్గా నిద్రపోకపోవడానికి చాలా కారణాలుంటాయి. అయితే అన్ని కారణాలు ఇబ్బందికరమైనవి కావు. పక్కన అమ్మో నాన్నో లేకపోవటం, టీవీనో కంప్యూటరో ఆన్లో ఉండటం, గదిలో చీకటి మరీ ఎక్కువగా ఉండటం, ఇటువంటి ఇబ్బందుల్ని తల్లిదండ్రులు గుర్తించడం సులువే. కాని కొన్ని కారణాలు మరీ సమస్యాత్మకంగా ఉంటాయి. వాటిలో మొట్టమొదటిది పీడకలలు. అసలు ఏ వయసులో పిల్లలు కలలు కనడం మొదలు పెడతారు అన్నది ఖచ్చితంగా తెలీదు. కాని ఒక 3 ఏళ్ల వయసు దాటిన పిల్లలు నిద్రలోంచి భయపడుతూ లేచి ఏడవటం మనం చూస్తూనే ఉంటాం. కాస్త మాటలు వచ్చిన పిల్లలైతే వాళ్ళు ఎందుకు భయపడ్డారో కూడా చెప్తారు. అసలు ఈ వయసులో వాళ్ళు ఎందుకనంత బెదిరిపోతారు? పీడకలు అనేవి మామూలుగా పెద్దవాళ్ళు వస్తుంటే మనకు అందరికీ తెలుసు. కానీ చిన్నపిల్లకి వస్తుంటాయా? సడన్గా పిల్లలు మధ్యరాత్రులు లేచి కూర్చుని కంగారు పడిపోయి కళ్ళు పూర్తిగా పెద్దగా చేసి ఏడ్చేసి చేతులు కాళ్ళు వణికిపోయి చెమట్లు బట్టి పలకరిస్తే బాగా కంగారు పడిపోయి తర్వాత కాసేపు తర్వాత పడుకుంటారు. పీడకల్లో ఉన్నారు వీళ్ళు. చాలామందికి డౌట్ వస్తుంది, ఎంత చిన్నపిల్లలుగా ఉంటే వస్తుంది, ఏ వయసులో వస్తుందని డౌట్ వస్తుంది. 3 సంవత్సరాల చిన్నపిల్లలు కూడా రావచ్చు అనమాట. మనం అనుకుంటాం ప్రాబ్లమ్స్ అన్ని పెద్దవాళ్ళకే జరిగే విషయాలన్నీ చెడ్డవన్నీ పెద్దవాళ్ళకి జరుగుతాయి, పిల్లలకి ఏముంది అనుకుంటాం. వాళ్ళ వయసులో అది వాళ్ళకి ప్రాబ్లం. స్కూల్కి వెళ్ళాలంటే భయం, టీచర్ అంటే కంగారు, బుక్స్ మోయాలంటే పెద్ద భారం, వాళ్ళకి ఇష్టం లేనిది తినాలంటే అదే కంగారు. సో ఇలా వాళ్ళ ట్రబుల్స్ వాళ్ళకు ఉంటాయి. అంతేగాని మన ట్రబుల్స్ వాళ్ళకి లేవు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అనుకోకూడదు అనమాట. సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి జరిగితే బాగానే ఉంటారు. లేదనుకోండి కంగారు పడిపోయి కనత నిద్రలోకి వెళ్ళి సరిగ్గా నిద్ర పట్టకుండా మధ్యలో లేచి పేడగలకి అంటుంటారన్నమాట. పిల్లలు పడుకునే ముందు వరకు టీవీ చూస్తారు, చూసిన తర్వాత పీడకలు వస్తాయని విన్నాను. అది ఎంతవరకు నిజం? చాలా హింసాపూరితమైనటువంటి లేదా చాలా యాక్టివిటీ ఉండేటువంటి హీరోయిక్ గేమ్స్ లాంటివి చూసినట్లయితే వాళ్ళ యొక్క అవి చూస్తున్నప్పుడు వాళ్ళ హార్మోన్స్ అనేవి చాలా రకాలటువంటి మార్పులు చేర్పులకి గురవుతాయి. ఉదాహరణకి అడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ ఉంటుంది, అది ఎక్కువ స్థాయిలో పెరిగిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు నిద్రకు పోయినట్లయితే ఆ హార్మోన్స్ స్థిమితపడడానికి టైం పడుతుంది. సో అదే అటువంటి ఆ హార్మోనల్ యొక్క మార్పులు చేర్పులు కంటిన్యూ అయ్యి వాళ్ళ స్లీప్ని డిస్టర్బ్ చేయడానికి చాలా అవకాశం ఉంది. అది రీసెర్చ్లో కూడా చెప్పడం జరిగింది. ఏ పిల్లలైతే అంటే నిద్రపోయే కంటే ముందు ప్రధానంగా ఎవరి బెడ్రూమ్లో అయితే టీవీలు కానీ ఎలక్ట్రానిక్ గెజెట్స్ కానీ వాడతారో మోర్ దెన్ 1 hour బిఫోర్ స్లీప్, వాళ్ళల్లో అంటే నిద్ర డిస్టర్బ్ కావడమే కాకుండా పీడకల లాంటివి రావడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఇన్ జనరల్గా
ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు పడుకునే ముందు ఓ గంట ముందు చూడకపోవడమే చాలా తెలివైన పని. పిల్లల్లో అప్పుడప్పుడు ఇలా పీడకలలు రావటం కూడా సహజమే. కానీ ఒక్కోసారి ఎన్ని రోజులైనా ఇవి తగ్గవు. కరెక్ట్ గా ఆ సమయం అవగానే లేచి గుక్కపెట్టి ఏడుస్తుంటారు కొందరు పిల్లలు. మరి ఇలా తరచుగా పీడకలలు కనడం కూడా మామూలు విషయమేనా? పీడకలలు రావటం మామూలే కావచ్చు, కానీ కొన్నిసార్లు వరుసగా కొన్ని రోజుల పాటు పీడకలలు వస్తూనే ఉంటాయి. అలాంటి పరిస్థితిని నైట్ మేర్ డిజార్డర్ లేదా డ్రీమ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. నిద్రలో వచ్చే పీడకలల వల్ల ఉలిక్కి పడడం అనేది 1-2 సార్లు జరగడము సహజంగా భావించవచ్చు. అంతకన్నా ఎక్కువ సార్లు జరగడము, ఆ తర్వాత వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, మార్నింగ్ స్కూల్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోవడము, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, వైలెంట్ గా బిహేవ్ చేయడము, ఇలాంటివి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ పీడకలను అనేవి కూడా ఒక వ్యాధి లక్షణంగా పరిగణించాలి. మొదట పిల్లల వైద్యుడిని కలవాలి. ఆ తర్వాత వాళ్ళ ఒక ఒపీనియన్ బట్టి స్లీప్ స్పెషలిస్ట్ ఉంటారు, దాంట్లో న్యూరాలజిస్ట్ ఉంటారు, న్యూరో సైకియాట్రిస్ట్ ఉంటారు, అండ్ చైల్డ్ సైకియాట్రిస్ట్ విచ్ ఇంక్లూడ్స్, అండ్ పల్మనాలజిస్ట్ కూడా ఉంటారు. సో ఇట్స్ ఎ కాంప్రిహెన్సివ్ కేర్. మల్టిపుల్ డాక్టర్స్ ఒక ఒపీనియన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దానికన్నా ముందు వాళ్ళు ప్రైమరీగా ఒకసారి పెడియాట్రిషియన్ అంటే పిల్లల వైద్యుని అయితే సంప్రదించాలి. పిల్లలకి నిద్రలో పీడకలలు వచ్చి సడన్ గా లేచి ఏడుస్తూ ఉంటారు కదండి, అలాంటప్పుడు అవి రాకుండా అవాయిడ్ చేసి పిల్లలు ప్రశాంతంగా పడుకోవడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా? నిద్రకు ట్రై చేయడం అంటే రాత్రి బెడ్ మీద పడుకున్నప్పుడు మొదలవదు. ఎప్పుడు మొదలవుతుందంటే పగలు మొదలవుతుంది. ఫస్ట్ తిండి టైంకి తినాలి. టైంకి ఫుడ్ తిన్నప్పుడు బాడీలో మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. నైట్ అయ్యేసరికి కరెక్ట్గా ఒక టైప్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ వస్తుంది, నిద్ర పడుతుంది. రెండోది, పిల్లలకి ఆడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఆడుకోవడం అంటే ఐప్యాడ్, సెల్ ఫోన్ తీసుకుని దాని మీద గేమ్స్ ఆడుకోవడం కాదు. రియల్ వరల్డ్ ప్లే, ఫిజికల్గా బయటికి వెళ్ళి ఆడుకోవడం. దీని తర్వాత ఇంతకుముందు అనుకున్నట్లు టీవీ అవాయిడ్ చేయాలి. సాయంత్రం పూట స్నానం చేయడం చాలా మంచి హ్యాబిట్. సో ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయడం, ఫ్రెష్ బట్టలు వేసుకోవడం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. దాంతో విసుగుండదు, నిద్ర పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి, చదవడం చాలా మంచి హ్యాబిట్. చదవడం అంటే టెక్స్ట్ బుక్స్ అంటారు. టెక్స్ట్ బుక్ కాకుండా వేరే బుక్స్ కూడా ఉంటాయి, అవి కూడా లెర్నింగ్కి చాలా బాగుంటాయి. సో నువ్వు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదువు, వేరే బుక్స్ వద్దు అని వాళ్ళని పాపం రెస్ట్రిక్ట్ చేయనక్కర్లా. వేరే బుక్స్ చదివితే కూడా టెక్స్ట్ బుక్స్ బాగా వస్తాయి. అది న్యూరలాజికల్లీ ప్రూవన్ ఫ్యాక్ట్. ఇది కాకుండా లైటింగ్. ఇప్పుడు ఇళ్లలో మీరు చూస్తే బ్రైట్ లైట్స్, ఇల్లంతా బ్రైట్ లైట్స్ ఉంటాయి. వద్దు. డిమ్ లైటింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్లీప్. మీరు కావలసిన లైట్స్ మాత్రమే ఆన్ చేసుకొని, అది కూడా డిమ్ లైట్స్ పెట్టుకుని మిగతా లైట్స్ అంతా ఆఫ్ చేయడం నిద్రకు మంచిది. క్లోజర్ టు స్లీప్, డిమ్మర్ ది లైట్, అది ప్రిన్సిపల్గా పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, కథలు చదివి వినిపిస్తే పిల్లలు బాగా పడుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా నాకు ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ ఉండే పిల్లలు బాగా నిద్రపోతారు. తిట్టారనుకోండి, నాకెవరూ లేరు అనుకుంటారు. మీరు మీ ఉద్దేశం ఏదున్నా అలా అనుకుంటారు పిల్లలు. కాబట్టి ప్లెజెంట్గా ఉండండి వాళ్ళతో. నాకు అండ ఉంది అనుకునే ఫీలింగ్ ఉండాలి పిల్లలకు. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు అనమాట, ఏ వయసు అయినా. ఇవన్నీ ఉన్నప్పుడు అండ్ ప్రతిరోజు ఒకే రొటీన్, ఒకే టైంలో నిద్రపోవడం అలవాటు చేయించండి. ప్రతిరోజు 10 గంటలు పడుకున్నారనుకోండి, 10 రోజుల తర్వాత 11వ రోజు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. వాళ్ళు కష్టపడినా పడకపోయినా, ట్రై చేసినా చేయకపోయినా నిద్ర వచ్చేస్తుంది. సో అంత బెనిఫిట్ అనమాట ఒక సైకిల్ మెయింటైన్ చేయడం. సో ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేయాలి. తమ చిన్నారులు రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయాన్నే నవ్వుతూ నిద్రలేవాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కానీ కొంతమంది పిల్లల్లో నిద్ర చెదరటానికి ఒక ముఖ్యమైన కారణం పక్క తడపటం. మరి ఈ పక్క తడపటం అనే సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యరాత్రిలో పక్క తడపటం అనేది దాదాపు అందరి పిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్యే. సగం నిద్రలోనూ, నిద్రలేవడానికి కొద్దిగా ముందు పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు. అది కేవలం చిన్నారులదే కాదు, వారి తల్లిదండ్రుల నిద్రను చెడగొడుతుంది. మామూలుగా 4-5 ఏళ్ల వయసు వచ్చేసరికి ఈ అలవాటు తగ్గిపోతుంది. కాని కొన్నిసార్లు ఒక 7-8 ఏళ్లు వచ్చినా ఇది ఆగదు. మరి దీనికి కారణాలేమిటి? దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో ప్రధానంగా వాళ్ళ యొక్క మెదడులో, అంటే ఆ మూత్రము అంటే యూరిన్ వస్తుంది అనేటువంటి ఆ సిగ్నల్స్ ని గనక ఈజీగా నిద్రపోయినప్పుడు తీసుకోకపోవడం, అంటే వెరీ డీప్ స్లీప్ లో ఉండడం వల్ల ఆ సిగ్నల్ ని వాళ్ళు ఇగ్నోర్ చేయడం ఒకటి. రెండవ కారణం ఏమిటయ్యా అంటే
ఈ బ్లాడర్ మెచ్యూరిటీ లేకపోవడం, అంటే బ్లాడర్లో ఎక్కువసేపు యూరిన్ ఉండలేకపోవడం, చిన్నగా బ్లాడర్, ఇరిటబుల్ బ్లాడర్ అంటాం. అంటే ఫ్రీక్వెంట్గా అటువంటి పిల్లలు ఈవెన్ ఉదయం పూట కూడా ఫ్రీక్వెంట్గా టాయిలెట్ వెళ్తూ ఉంటారు. అంటే బ్లాడర్లో ఎక్కువసేపు యూరిన్ నిలుపుకోలేని పరిస్థితి. ఇక మూడవది మెచ్యూరేషనల్ ఇష్యూస్, అంటే హార్మోన్స్ గనక పూర్తిగా మెచ్యూర్ అయ్యి అంటే ఆ యూరిన్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అంటే అది బ్లాడర్ ఫుల్ అయ్యి, అంటే మూత్రాశయం ఫుల్ అయ్యి అది బట్ట తడపడంగా పరిణమిస్తుంది. చిన్నపిల్లలు రాత్రిపూట పడుకున్నప్పుడు పక్క దడుపుతూ ఉంటారు కదా, దాని అలవాటు మానిపించి హాయిగా నిద్రపోవటానికి మనం ఏమన్నా చేయగలమా? మొదటి విషయం ఏంటంటే తల్లిదండ్రులు గుర్తించాల్సింది, పిల్లలు ఇది కావాలని చేస్తున్న పని కాదు, వారి ప్రమేయం ఏమాత్రము లేదు. మరి ఏ విధంగా పేరెంట్స్ వాళ్ళకి అంటే హెల్ప్ చేయాలి అంటే, ఒకటి వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని కొట్టకూడదు. వారు ఒకవేళ బెడ్ వెట్ చేసినట్లయితే దాన్ని చాలా ఈజీగా తీసుకొని ఏ రోజైతే వాళ్ళు బెడ్ వెట్ చేయరు అంటే డ్రై చేస్తారో దానిని ఎంకరేజ్ చేయాలి. ఈరోజు మంచి పని చేశామని చెప్పాలి, కానీ పలానా రోజు నువ్వు బెడ్ వెట్ చేసావని మాత్రం తిట్టకూడదు, ఒకటి. రెండవది, మామూలుగా చిన్న చిన్న చిట్కాలు ఏంటయ్యా అంటే 2 గంటల ముందు నిద్రపోవడానికి, ఇఫ్ నాట్ పాసిబుల్ అట్లీస్ట్ 1 గంట ముందైనా కూడా ద్రవ పదార్థాలు ఏమి ఇవ్వకపోవడం, లిక్విడ్స్ ఏమి ఇవ్వకపోవడం, ఎస్పెషల్లీ కోలా లాంటి డ్రింక్స్ కానీ, కెఫీన్ ఉన్నటువంటి కాఫీ, చాయ్ లాంటివి కానీ, చాక్లెట్ కూడా దాంట్లో కూడా కెఫీన్ ఉంటుంది కానీ ఇవ్వకూడదు. రెండోది డబుల్ వాయిడింగ్ అంటారు, అంటే పడుకునే ముందు బిడ్డని టాయిలెట్ తీసుకెళ్లి మూత్రం పోయించి మళ్ళీ వెంటనే ఒక 5 minutesలో మళ్ళీ పోయించడం, అది అలా చేయడం. తర్వాత ఉదాహరణకి అంటే జనరల్గా పిల్లలు త్వరగా పడుకుంటారు, సో తల్లిదండ్రులు పడుకునేలో మళ్ళొకసారి వాళ్ళు నిద్ర లేపి మళ్ళీ టాయిలెట్ చేయించడం, వాళ్ళ నిద్ర మధ్యలో లేపి మళ్ళీ టాయిలెట్ చేయించడము. ఇటువంటి కొన్ని సాధారణ చిట్కాల ద్వారా కూడా బిడ్డకి వీళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. పిల్లలు అర్ధరాత్రి వరకు టీవీ చూస్తూనో ఫోన్లో ఆడుకుంటూనో ఆలస్యంగా పడుకోవటం, తల్లిదండ్రులేమో ఇది మంచి అలవాటు కాదు అని గొడవ పడటం. ఈ రోజుల్లో ఇది ప్రతి ఇంటి భాగోతమే. అయితే ఇలా ఆలస్యంగా నిద్రపోవటం వలన పిల్లల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? అసలు నిద్రపోయే ముందు ఈ పరికరాలను ఉపయోగించడం అనేది ఎంతవరకు సబబు? ఇప్పుడు తెలుసుకుందాం. చల్లటి వేళ చందమామను చూపిస్తూ అమ్మ కమ్మగా జోలపాటలు పాడుతుంటే చిన్నారులు 7 ప్రశాంతంగా నిద్రపోవటం కమనీయమైన దృశ్యం. అయితే ఇదంతా ఒకప్పటి మాట. గత 2 దశాబ్దాల్లో ఎలక్ట్రానిక్ విప్లవం మన జీవితాలను చుట్టుముట్టేసింది. కరెంటంటే భయపడే రోజుల్నుంచి కరెంటు వస్తువులు చేతిలో లేకపోతే పూట గడవని స్థితికి వచ్చేశాం. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి పరిచయమైన చిన్నపిల్లలైతే కార్టూన్ ఛానళ్లకో లేదంటే వీడియో గేములకో అలవాటు పడిపోతున్నారు. వాటి కోసం నిద్రను కూడా దూరం చేసుకుంటున్నారు. కొంచెం పెద్ద పిల్లలైతే ఫేస్బుక్లోనూ ట్విట్టర్లోనూ ఇంకేదైనా చాట్లోనూ బిజీగా గడిపేస్తున్నారు. మరి వీటన్నిటి ప్రభావం ఎలా ఉంటుంది? పిల్లల ఆరోగ్యం అఫెక్ట్ అవుతుంది. బీపీలు, షుగర్లు తొందరగా వస్తాయి. పిల్లలేంటి బీపీ షుగర్లు ఏంటి అని అడగద్దండి. 18 years 17 years కంతా బీపీ షుగర్లు వచ్చిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. ఒబేసిటీ పెరుగుతుంది. నిద్ర తక్కువైతే పిల్లలు లావుగా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నిద్రలోనే మనల్ని మన షేప్ కానీ మన వెయిట్ కానీ కంట్రోల్ చేసే గుడ్ హార్మోన్స్ అని రిలీజ్ అయ్యేది నిద్ర సఫిషియెంట్గా ఉంటేనే. తక్కువైతే అది ప్రాబ్లం అయ్యి వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నిద్ర సరిగా లేకపోతే మతిమరుపు వస్తుంది. దే పర్ఫార్మ్ పువర్లీ ఇన్ స్టడీస్. చదువు రాదంటే పూర్తిగా రాదని కాదు, వాళ్ళ కెపాసిటీకి బాగా తగ్గిపోతుంది. కెపాసిటీకి ఎంత వస్తుందో దానికంటే బాగా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే సోషల్గా వాళ్ళు కష్టపడతారు. రాత్రి బాగా నిద్రపోయినప్పుడు పగలు మూడ్ ఎలా ఉంటుందో రాత్రి నిద్ర లేనప్పుడు నెక్స్ట్ డే మూడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అదే పిల్లల్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ డే ఫ్రెండ్స్తో వెళ్ళారనుకోండి, అంత మూడ్ ఉండదు కలిసిపోదామని. కలిసిపోయిన ఫ్రెండ్ అంటే ఇంకొక ఫ్రెండ్కి ఇబ్బందే కదా. కాబట్టి సోషల్గా కూడా బాగా ఎఫెక్ట్ అవుతారన్నమాట. ఫ్రెండ్స్తో అంత ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ ఇల్నెసెస్ త్రూ అవుట్ ద వరల్డ్, జబ్బులకి చాలా మటుకు కారణమైంది నిద్ర లేకపోవడం. చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ. చిన్నప్పుడు ఆయన అలవాట్లే పెద్దనప్పుడు కూడా క్యారీ ఓవర్ అవుతాయి. కాబట్టి చిన్నప్పుడు మీరు మంచి అలవాట్లు చేస్తే పెద్దయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు.
ఈ మధ్య పిల్లలు పడుకునే ముందు ఎక్కువ గ్యాడ్జెట్స్ తో టైం స్పెండ్ చేస్తున్నారు కదండి, గేమ్స్ అని, చాటింగ్ అని, మెసేజింగ్ అని. ఆ అలవాటు ఎలా మాన్పించాలి పిల్లల చేత మనం? ఏ రకంగా పిల్లలు ఇటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ టీవీ కానీ ఎక్కువ వాడకుండా మనం వాటిని పరిమితం చేయగలుగుతామంటే కొన్ని రూల్స్ అంటే కొన్ని నిబంధనలు పెట్టాలి. అంటే రోజుకు 1 గంట లేదా అరగంట కంటే ఎక్కువ వాడకూడదు ఆరు చూడకూడదు. ఆ తర్వాత చూసినా కూడా అది నిద్రపోయే కంటే 2 అవర్స్ ముందే అటువంటి పనులను చేయాలి. నిద్రపోయే ముందు చూడొద్దు. అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి నిబంధనలు ఏర్పరిచి వాటిని వాళ్ళు పాటించేటట్టుగా చూసుకోవడం. ఎలా అంటే ఆ పాజిటివ్ బిహేవియర్ని ఎంకరేజ్, అంటే తిట్టడం కొట్టడం కాదు, వాళ్ళ మీద అగ్రెసివ్గా ఉండొద్దు, అసర్టివ్గా ఉండాలంటే నచ్చ చెప్పాలి దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు. ఆ రకంగా వాళ్ళని హెల్ప్ చేయొచ్చు. అదేవిధంగా లివింగ్ బై మోడల్, అంటే మనం కూడా అలా చేస్తే మనకు కూడా మంచిది. అంటే చెప్పడం చాలా తేలిక, చేయడం ఇబ్బంది. సో మనం కూడా అంటే ఇప్పుడు ఉదాహరణకి టీవీ చూస్తూ నైట్ భోజనం చేయడం అంత మంచిది కాదేమో. సో మనం దాన్ని ప్రాక్టీస్ చేయనట్లయితే, అలా చేయనట్లయితే పిల్లవాడు కూడా దాని నుంచి నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో అంటే కొన్ని రూల్స్ నేర్పరచుకోవడం, దాన్ని వాళ్ళని పాజిటివ్గా ఎంకరేజ్ చేయడము, తర్వాత దీనివల్ల వచ్చేటువంటి నష్టాలని వాళ్ళకి నచ్చజెప్పడం, తద్వారా వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఎక్కువగా వాడకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. మంచి నిద్ర వల్ల ఎన్ని లాభాలో పిల్లలు సరిగ్గా నిద్రపోకపోతే అన్ని నష్టాలు కూడా ఉంటాయని ఇవాల్టి ఎపిసోడ్ లో తెలుసుకున్నాం కదా. మరి పిల్లల నిద్రకు సంబంధించి మా డాక్టర్స్ ఇచ్చిన సలహాలు, సూచనలు మీరు పాటిస్తారని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో తిరిగి మీ జీవనరేఖ చైల్డ్ కేర్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.